వరకు అయితే టీఆర్ఎస్ఏ ఫామ్ చేస్తుంది. ఎందుకంటే ఎంఐఎం ఉంది, వీళ్ళు ఎక్స్ ఆఫీషియల్ సభ్యులు ఉన్నారు కనుక ఫామ్ చేయటం టీఆర్ఎస్. కానీ బీజేపీ టఫెస్ట్ ఉన్నది. టీఆర్ఎస్ బీజేపీ అన్నదే థర్డ్ టర్మ్ ఉన్నది. టీఆర్ఎస్ బీజేపీ రెండు వస్తాయి అనుకుంటున్నాను. ఇప్పుడు 4 సంవత్సరాలు చేశారే వస్తున్నారు. ఏ పార్టీకి అయితే చెప్పలేము మేడం. ఈసారి అయితే చాలా పెద్ద కాంపిటీషన్ ఉన్నది. నా పేరు రాజలక్ష్మి. ఏ పార్టీకి వస్తుంది? తెలంగాణనే గెలుస్తుంది టీఆర్ఎస్. ఓకే మేడం. పార్టీ అంటే రెండు టకాఫారే ఉన్నాయి. ఏదైనా తెలుస్తలేదు. లాస్ట్ మూమెంట్ వచ్చేది టీఆర్ఎస్ అనుకుంటున్నాను. ఎందుకంటే ఎప్పుడు టీఆర్ఎస్ ముందుంటుంది కాబట్టి లాస్ట్ టూ టైమ్స్ కూడా వాళ్ళే విన్నారు కాబట్టి ఇప్పుడు కూడా వాళ్ళే విన్నారు. ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు? తెలంగాణ ఓకే. ఇంకా టీఆర్ఎస్ గెలుస్తుంది. ఇంకేం గెలుస్తుంది? అంతే ఒళ్ళు స్పెషల్ నడుస్తుంది, జరుగుతుంది. ఆపేటోడే లేదు దాన్ని. ఆపాలని ఆలోచన కూడా ఎవరికి ఉంటుంది కూడా. ఇంకా దాన్ని మనం ఏం చేయలేము. మన గెలిచిన గారికి అయితే ఊపుకుంటుందని అందరూ తెలుసు. సార్ మీ పేరు? కుమార్. ఏ పార్టీ వస్తుంది అనుకుంటున్నారు? ఏ పార్టీ అంటే ఇప్పుడున్న దాని సిచ్యువేషన్ ప్రకారం అయితే టీఆర్ఎస్ అని నమ్మకం. ఓకే సార్. సార్ మీరు ఏ పార్టీ వస్తుంది అనుకుంటున్నారు? బీజేపీ మీ పేరేంటి? నా పేరు రమేష్. సార్ ఏ పార్టీ సార్? ఏ పార్టీ అంటే టీఆర్ఎస్. టీఆర్ఎస్. ఓకే సార్, థ్యాంక్ యూ. సార్ చెప్పండి మీ పేరు సార్? పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు? మీ పేరు? నా పేరు బీజేపీ గెలుస్తుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. పేరు సార్? నా పేరు ఆంజనేయులు. మేబీ బీజేపీ ప్రాబబ్లీ దిస్ ఏరియా అనుకుంటున్నారు. మీ పేరండి? టీఆర్ఎస్ గెలుస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ. మీ పేరండి? నా పేరు వెంకటేశ్వర. ఈ కేసీఆర్ కాల్తాడు. ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు? మీ పేరు సార్? నా పేరు విజయ్. ఏ పార్టీ అంటే మరి ప్రస్తుతానికి మరి టీఆర్ఎస్ అనుకుంటున్నారు కొంతమంది, మరి బీజేపీ కూడా అనుకుంటున్నారు. టీఆర్ఎస్ అయితే కంపల్సరీ. ఓకే సార్, థ్యాంక్ యూ. పేరు నిఖిల్. పార్టీ అంటే ఏమన్నాండి, ఇప్పుడు ప్రజలు కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం అనేది తెలిసిపోయింది ఏందనేది. వాళ్ళకు కూడా తెలిసి వచ్చింది బీజేపీ తరఫు నుంచి ఎట్లా ఏంది అనేది. ఇప్పుడు భయం వచ్చేసింది టీఆర్ఎస్కి. చెప్పలేము, ఒకవేళ క్యాండిడేట్స్కి చాలామందికి మెయిన్ క్యాండిడేట్లకి టికెట్లు కేటాయించింది కాబట్టి, ముఖ్యంగా తొందరగా కేటాయించింది కాబట్టి గెలిచే వాళ్ళకి ఇచ్చారు టికెట్లు. ఇంతకుముందు పనిచేసే వాళ్ళకి వాళ్ళ దగ్గర పైస ఉండదు కానీ పని చేసారు. వీళ్ళ దగ్గర పైస ఉంది, పైస పెడితే టీఆర్ఎస్ వస్తుంది. అట్లా టీఆర్ఎస్ క్యాండిడేట్లకు టికెట్లు ఇచ్చారు. బీజేపీ కూడా ఫోర్స్ ఉంది. 25% టు 15% అటు టీఆర్ఎస్, 25% బీజేపీ, 15% అన్నాడు. థ్యాంక్ యూ. ఎలక్షన్స్ గురించి వచ్చాము, సర్వే గురించి. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదండి, ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు? మీ పేరండి? నా పేరు విశ్వనాథరావు. నేను బీజేపీ వస్తుందని అనుకుంటున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ. ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు సార్? టీఆర్ఎస్ మేడం. టీఆర్ఎస్. మీ పేరు సార్? జాంగీర్. ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు? టీఆర్ఎస్ వస్తుంది సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. మీ పేరండి? నా పేరు వెంకటేష్. ఏ పార్టీ వస్తుంది అనుకుంటున్నారు? ఈసారి అయితే బీజేపీ వస్తుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. వాళ్ళు ఏం చేయకుండా అవసరం లేదు, ఏం చేసిరో అందరూ తెలుసు. కానీ బీజేపీ వస్తుందేమో అనుకుంటున్నా. ఒక మటుకు అయితే ఎక్కువ టీఆర్ఎస్ఏ ఉంది కానీ బీజేపీ వస్తుంది. మజ్లిస్ పార్టీ గెలుస్తుంది. ఎలక్షన్స్లో ఏ పార్టీ గెలుస్తుంది అంటున్నారు? టీఆర్ఎస్కి అయితే ఎవరు ఓటు వేయరండి. ఎందుకంటే మొన్న జరిగిన హంగామాకి అందరికీ 10,000 ఇస్తామన్నారు. ఇచ్చిన వాళ్ళకి డబల్ ఇచ్చారు, ఈయనోడికి రాలేదు. అందరూ రోడ్ల మీద నిలబడి పొద్దు నుంచి సాయంత్రం వరకు ఈసే వాళ్ళు నిలబడి భేదాలు వచ్చేసి వాళ్ళు ఫామ్ డబ్బులు పెట్టి కొనుక్కుని, ఫామ్ ఎంతండి? రూపాయి ఫామ్, జిరాక్స్ ఇస్తే రూపాయి. అట్లాంటిది 100 రూపాయలు 150 రూపాయలకి అమ్మారు. మరి ఎట్లా చేస్తారండి ఓటు? చేశారు మంచి పనులు, కేసీఆర్ పనులు బాగానే చేశారు. కానీ ఇట్లాంటివి చేయడం వల్ల అన్పాపులర్ అయిపోయారు. బీజేపీ. ఓకే సార్, ఎలక్షన్స్లో ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు సార్? టీఆర్ఎస్ గెలుస్తుంది. ఇంకేం గెలుస్తుంది? రూలింగ్ అదే ఉంది. ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు సార్? బీజేపీ గెలుస్తుంది. బీజేపీ పక్కా. ఏ పార్టీ గెలుస్తుంది? 90% బీజేపీకే ఛాన్స్. ఎందుకంటే టీఆర్ఎస్ ఆల్రెడీ వేసాము, 6 years అవుతుంది. రోడ్లు అలానే ఉన్నాయి, గుంతలు. మొన్న వరదలు అయితే చూసాము.
స్టార్టింగ్ నుంచి 10,000 ఇవ్వకుండా ఎలక్షన్ టైం వచ్చే టైంకి 10,000 తీసుకు ఎలక్షన్ టైం దగ్గర రాగానే అప్లై చేసుకోండి మీరు మీ సేవలో అన్నారు. మళ్ళీ ఎలక్షన్ కోడ్ ఉన్నదని వాళ్ళకి తెలిసి కూడా అనౌన్స్మెంట్ చేశారు. సో 90% ఈసారి బీజేపీకి ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే సార్, థ్యాంక్ యూ. స్టూడెంట్స్ పిల్లలు అంతా అన్ఎంప్లాయ్మెంట్ గురించి వాళ్ళు ఈ ఎడ్యుకేషన్లో వచ్చారు. ఆ తర్వాత వాళ్ళకి ఉద్యోగాలు రాదు. ఆ ఉద్యోగాలు రానప్పుడు వాళ్ళు డిస్సాటిస్ఫాక్షన్, వాళ్ళ పేరెంట్స్ని వాళ్ళు ఒప్పించారు మీరు ఈసారి బీజేపీ చేయండి. రీజన్ ఏంటంటే కవిత గారు ఓడిపోయింది అక్కడ వాళ్ళ ఏరియాలో, సీఎం గారు కూతురై ఓడిపోయింది. తర్వాత ఎమ్మెల్సీ ఇవ్వాల్సిన అవసరం వచ్చింది. ఒక యూట్యూబ్లో ఒక స్క్రోలింగ్ అయిపోయింది, ఒక చిన్నపిల్లాడు సీఎం మనోడు ఈయన ఒకడే అన్ఎంప్లాయ్ అని. అంత ఇదైనప్పుడు మరి ఇతోటి ఓటమిలు వస్తాయి కదా టీఆర్ఎస్. అది కారణం చాలా మటుకు. ఇప్పుడు గెలవడం ఓడడం అనేది అది ఇతోటి పాయింట్స్ మీద మీరు డిసైడ్ చేయాలి. మీ పేరు? నా పేరు అశోక్ అండి. ఈ మొన్న దుబాక్ ఎన్నికలు బట్టి బీజేపీ సీట్ వచ్చే అవకాశం ఉంది. ఈ కేసీఆర్ నియంత్రణ కాబట్టి కొద్దిగా ఆలోచన చేసుకోవాలి అందరూ. దానివల్ల బీజేపీ వచ్చే అవకాశం ఉంది ఎక్కువ వరకు. వేణుగోపాల్ ఏ పార్టీకి గెలుస్తుందంటే ఎట్లా చెప్తామమ్మా? ఇక రూలింగ్ పార్టీ ఉంటుంది కాబట్టి అదే గెలుస్తుందా అనుకుంటున్నాను. ఏ పార్టీ గెలుస్తుందా సార్? తెలియదమ్మా, మీరు చెప్పండి. తెలియదు. ఏమనుకుంటలేను. మా దగ్గర ఎట్లా అంటే అలాగ ఉంటారు అంత. కాంగ్రెస్ మనోలే, బీజేపీ మనోలే, టీఆర్ఎస్ మనోలే. ఎవరికైనా ఇస్తాం. ఏ పార్టీ అయినా ప్రజలకు మంచి చేయాలనే కోరుకుంటారు. బట్ కొంచెం స్వార్థం ఉంటుంది వాళ్ళకు. గవర్నమెంట్ వాళ్ళకు వస్తే మేము ఏదైనా చేస్తాము. ప్రజలు నిర్ణయం తీసుకునే అధికారం కాంగ్రెస్ కొన్ని మంచి పనులు చేసింది, బీజేపీ చేస్తుంది, టీఆర్ఎస్ ఇంకా ఎక్కువ చేస్తుంది. కాకపోతే జనాల నిర్ణయాధికారాలు ఆ రోజు బ్యాలెట్లో ఏది అనుకుంటే అదే వస్తుంది. అంతే తప్ప మనం ఏదో అదే వచ్చేస్తుంది ఇదే వచ్చేస్తుంది అని చెప్పి ఎగ్జిట్ పోల్ సర్వే ప్రకారం మనం చేసేది కాదు. అన్నీ పార్టీలు అనేది వాళ్ళ అభిప్రాయాలు ప్రజలు బయట విజ్డంతో వేస్తే కరెక్ట్గా రూలింగ్ పార్టీ కూడా బీజేపీనా, టీఆర్ఎస్ లేకపోతే కాంగ్రెసా, ఇవి ప్రతి వాళ్ళు ఎవరెవరు చట్టబద్ధం లేకుండా వాళ్ళు పోరాడతారు ప్రజలకు మంచి చేయాలని. కాకపోతే ఏది వాళ్ళ యొక్క అనుభవం ప్రకారం జనాలు తెలుసుకొని నిర్ణయాధికారం కరెక్ట్గా వేసినప్పుడు ఇప్పుడు స్టేట్ నుంచి మనకు హైదరాబాద్ బాగుంటుంది. అన్ని రకాలుగా జనాలు కూడా సాటిస్ఫాక్టరీగా బతుకుతారు. అది మా యొక్క. థ్యాంక్ యూ సార్. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు? ఏమో అమ్మా మనకు తెలియదు. ఏ పార్టీకి వెళ్ళి చేయిస్తున్నామా? నీళ్ళలో మునిగిపోతుండే ఇవాళ నిన్న లైన్ పడదామన్నారు అందు బంద్. ఏమో అమ్మ మరి ఎవరు చేస్తారు, ఎవరు మంచిగా చేస్తున్నాం. మేమైతే ఇన్ని రోజులు టీఆర్ఎస్ వేసినాం అమ్మ. మాది ఊర్లో వేసిన ఓటు కొట్టేసిండు. రేషన్ కార్డు లేదని కొన్ని ఓట్లు అయితే మా గల్లీలో ఎవరు వేయరు. అంతే. ఏం చేస్తున్నారు వాళ్ళు? నీళ్ళు వచ్చినాయి, కాలు వెమ్మటుంది మా ఇల్లు. వచ్చి ఒక్కళ్ళన్నీ వచ్చి చూసిన వాళ్ళు లేరు. ఇలా ఓట్లు అంటే అందరికి వేయడానికి ఎన్ని రాత్రి 3 గంటల రాత్రి పోతే 11 గంటలకు లోపలికి పోయినోడిని కడుపు ఒత్తి 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 పెట్టిరు. తర్వాత రేషన్ కార్డు లేదన్నారు. అన్నీ సబ్మిట్ చేసినాం. రేషన్ కార్డు లేదు సార్ మాకని మేము కొట్టేసినాం అనగా. లేదు రేషన్ కార్డు తీసుకురాపడు. ఎవరికి ఇస్తుండు గరీబానికి? వాడు ఇచ్చింది ఏముంది? ఓ ఇల్లులు అంటాడు, అది అంటాడు, డబ్బులు అంటాడు. ఎవరికి సాయం చేస్తుండు? టీఆర్ఎస్ వచ్చి ఏమనుకో అవునుకన్నా బాగుపడ్డాడు ఉన్నాడా? అందరు నష్టపోయినోడే ఉన్నాడు. అంతేనా? చిన్న కారు ఉండమ్మా మాకు, రేషన్ కార్డు ఉండే. మేము గరీబులం. ఇది ఏడో 30,000 20,000 అమ్ముతున్నారు అంటే పిల్లగాడు కొనుక్కుండు అంతే. ఆ కారు ఉందని కార్డు కొట్టేసిండు. రేషన్ కార్డు 4 సంవత్సరాలు అప్లికేషన్ పెట్టి సంవత్సరం అవుతుంది, ఇప్పటిదాకా రాలేదు. ఇంకెందుకు? ఎవరికి ఓట్లు వేయాలి? ఎందుకు? మా ఇంట్లో 10 ఓట్లు ఉన్నాయి, ఎవరికి వేయం. అంతే. ఎవరితోటి బీజేపీ కానీ ఎవరైనా కానీ మనకి ఏమొస్తుంది? ఎందుకు వేయాలి? మనం ఎందుకు వేయాలి? ఓటు వాళ్ళకి ఏం సాయం చేస్తున్నారని వేయాలి. అంతే కదా. ఆడు చీర వద్దు అని బందొద్దు, నాకు ఇవ్వండి, అవసరమే లేదు. ఓట్లు అసలు వెయ్యనే వెయ్యం, ఎవ్వరికి వేయం. ఈసారి అయితే బీజేపీ కలుస్తాను. మీ ఒపీనియన్ చెప్పండి సార్. బీజేపీ గెలుస్తాయి. థ్యాంక్ యూ సార్.
మీ పేరండి? ఎంఏ హఫీజ్, టీఆర్ఎస్. థ్యాంక్ యూ అండి. ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు? బీజేపీ గెలుస్తుంది అనుకుంటున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ. సార్ మీరు? బీజేపీ వస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ. మీ పేరు? నా పేరు రాజు. నేనైతే కాంగ్రెస్. ఓకే సార్. మీకు ఏది వస్తే బాగుంటుంది చెప్పు. నేను బీజేపీ వస్తాను అనుకుంటున్నాను. ఓకే. మీ పేరండి? నేను టీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ అటింగ్ నమస్తే అండి. వార్డు మెంబర్ని సురేందర్. ఏ పార్టీ వస్తుంది అన్నదైతే ఇక ఆల్రెడీ 40 సీట్లు వాళ్ళకు ఉన్నాయి. ఎమ్మెల్యేలు, ఎంపీలు వాళ్ళకు. టీఆర్ఎస్కి ఇంకో 34 సీట్లు వస్తే మేయర్ పీఠం వాళ్ళకి. ఓకే సార్, థ్యాంక్ యూ. మేము అనుకుంటున్నాం టీఆర్ఎస్. ఓకే సార్, థ్యాంక్ యూ. సార్ మీరు? బీజేపీ రావచ్చు. ఓకే సార్. ఏ గవర్నమెంట్ చేయలేదు, సరే పోరాడుతుండ్రు. మీరు ఏ పార్టీ రావాలనుకుంటున్నారు? ఏ పార్టీ రావాలనుకుంటున్నారు? మంచిగా చేస్తుందని అనుకుంటున్నారు? ఇప్పుడు ఇంతవరకు అయితే టీఆర్ఎస్ బాగానే చేసింది. టీఆర్ఎస్ఏ కదా. టీఆర్ఎస్ గెలిస్తేనే బాగా చేస్తూ అట్లేంలే, కానీ ఇంకొంచెం చేస్తే బాగుంటుంది. వాళ్ళ పరిపాలన టీఆర్ఎస్ కావాలి. బీజేపీ కూడా ఉన్నది, రెండు ఉన్నాయి. కానీ టీఆర్ఎస్ గెలుస్తుంది. టీఆర్ఎస్ గెలిస్తే థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సార్ మీరు చెప్పండి సార్. కాంగ్రెస్ వస్తుంది మేడం. కాంగ్రెస్ వాళ్ళు చాలా కష్టపడుతున్నారు. ఈ అడిక్మెంట్ ఈజీలో కంపల్సరీ కాంగ్రెస్ వస్తుంది. టీఆర్ఎస్ మేడం. ఎలక్షన్స్లో ఏ పార్టీ ఎలక్షన్స్లో ఏ పార్టీ గెలుస్తారు? ఎలక్షన్స్లో ఏ పార్టీ గెలవాలి? ఏ పార్టీ గెలవాలి? టీఆర్ఎస్. పార్టీ గెలుస్తాం సార్. ఏ పార్టీ గెలవాలనుకుంటున్నారు? రావాలమ్మా కేసీఆర్ అనుకుంటున్నారమ్మా? మేము కిషన్ రెడ్డి గెలవాలనుకుంటున్నాం. బీజేపీ గెలవాలనుకుంటున్నాం. ఎందుకంటే చాలా మంది మేము లైన్లో నిలబడి వస్తున్నాం మేడం. మాకు డబ్బులు వస్తలేవు, ఏమొస్తలేవు. మామూలు ఇళ్ళలో వచ్చిన వాళ్ళకి 5,000 ఇస్తారు, లైన్లో నిలబడిన వాళ్ళకి 10,000 ఇస్తారు. 3 రోజుల నుంచి తిరిగి వచ్చేస్తున్నాం. అసలు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ పార్టీ గెలవాలనుకుంటున్నారు? మాకు వ్యాపారాలు ఉంటాయి కాబట్టి వస్తాను ఇదేనే ఉండదు. కాకపోతే బీజేపీ చెప్పండి సార్ మీరు. బీజేపీ. ఏ పార్టీ గెలవాలనుకుంటుంది సార్? మార్పు రావాలి కదా. ఏ పార్టీ అని చెప్తామమ్మా? ప్రజలకు సేవ చేసే పార్టీ ఏది ఉంటే అది, కానీ ప్రజలకు సేవ చేసే పార్టీ ఏది లేదు. మరి ఏం చేయాలి, ఏం చెప్పాలో అర్థం కావటం లేదు. ఇప్పుడైతే మరి బీజేపీ అనుకుంటున్నామండి. ఓకే సార్, థ్యాంక్ యూ. మేము కూడా బీజేపీ రావాలనుకుంటున్నాం. మేము చెప్తాం బీజేపీ వస్తే బాగుంటుంది అంటున్నారు కొందరు కార్ వస్తే బాగుంటుంది అంటున్నారు. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో ఏ పార్టీ గెలవాలనుకుంటున్నారు? టీఆర్ఎస్ పార్టీ గెలవాలి. మీ అభిప్రాయం? అభిప్రాయం అయితే ఉన్న పార్టీ మంచిగా ఉంటుంది. ఓకే. టీఆర్ఎస్. కృష్ణ గారు, జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ పార్టీకి మీరు ఓటేస్తున్నారు? బీజేపీ, కాంగ్రెసా, లేకపోతే టీఆర్ఎస్ఆ? బీజేపీకి. ఓకే, థ్యాంక్ యూ. అన్న మీ పేరేంటి? కృష్ణ గారు, జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ పార్టీకి మీరు బాగా మంచిగా మీ మనసు పోతే ఓటేసి గెలిపిద్దాం అనుకుంటున్నారు? బీజేపీకా? ఓకే, థ్యాంక్ యూ. నా అభిప్రాయం అయితే కాంగ్రెస్ రావాలని. ఏ పార్టీ గెలవాలనుకుంటున్నారు సార్? బీజేపీ రావాలి. బీజేపీ గెలవాలి. మంచిగా గెలవాలి, అందరినీ మంచిగా చూడాలి, మంచిగా గెలవాలి, ఆయనే రాలి. సరే. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఏ పార్టీ గెలవాలనుకుంటున్నారు? బీజేపీ. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో ఏ పార్టీ గెలవాలనుకుంటున్నారు? ప్రజలకు ఉపయోగపడే పార్టీ గెలవాలి. ఎప్పుడు మాట్లాడుతుంది పార్టీ దీన్ని బట్టి ఉండేయాలండి. పార్టీతో సంబంధం ఉంటుంది. అదే ఏ పార్టీ సార్? ఏ పార్టీ వ్యవస్థ బాగుంటుంది? సంబంధం అండి, పార్టీతో కాదంటున్నా కదా. లోకల్ ఎలక్షన్స్ ఎప్పుడు బట్టి ఉంటుంది.
జీహెచ్ఎంసీ ఎలక్షన్స్లో ఏ పార్టీ గెలవాలనుకుంటున్నారు? అభ్యర్థన చేసి ఓటు వేయాలి. ఈ మందులకి డబ్బులకి లొంగకుండా నిజాయితీ గల వ్యక్తులకు వాళ్ళ చరిత్ర ఎట్లా ఉంది, ఏ కేసులు ఏంటి, నిజాయితీ దగ్గర వ్యక్తులకు ఓటు వేసి గెలిపిస్తే ఆ డివిజన్ కూడా అభివృద్ధి చెందుతుంది. ఈ తాత్కాలికంగా 3,000 5,000 ఇచ్చి ఓట్లు వేసి గెలిపిస్తే ఆ ఇచ్చింది సంపాదించుకోవడం ఎట్లయినా క్యాండిడేట్ ఆలోచిస్తుంటారు. కాబట్టి ఎప్పుడైనా మనకు ఉపయోగపడే కార్పొరేటర్ని గెలిపించుకుంటే ఆ డివిజన్ మొత్తం డెవలప్ అవుతుంది. అటువంటి వ్యక్తికి ఓట్లు ఇచ్చి గెలిపించాలి. ఈ పార్టీ ఉన్నది కాబట్టి ఈ పార్టీకి ఓటు వేయాలి, అధికారంలో ఉంది ఈ పార్టీకి ఓటు వేయాలని కాకుండా వ్యక్తిని బట్టి వాళ్ళ బ్యాక్ క్యారెక్టర్ని బట్టి ఇలా ఓట్లు వేసి మంచి అభ్యర్థిని తెచ్చుకుంటే సిటీ డెవలప్ అవుతుంది. మన చూసినగా వరదలు వచ్చి ఎంత ప్రాబ్లం అయింది. కొద్ది కార్పొరేటర్స్ కానీ ఎమ్మెల్యేలు వచ్చి తొలిపూట్లు ఉంది. అది ముందు అది పునరావృతం కాకుండా మంచి అభ్యర్థులు ఎంచుకుంటే మంచి మేయర్ వస్తాడు, మంచి కార్పొరేటర్ వస్తాడు, ఆ ఏరియా కూడా మంచి డెవలప్ అవుతుంది. పార్టీని చూడకుండా వ్యక్తులను చూసి మంచిగా పనిచేసే వాళ్ళకు ఓట్లు వేస్తే అభివృద్ధి చెందుతుంది. మొన్న వరదలు వచ్చినాయి, వరదల దగ్గరికి ఎవరు పోలే కానీ ఎక్కడెక్కడో పైసలు పంచుతున్నారు. అట్లా కాకుండా నిజాయితీగా పనిచేసిన వాళ్ళకు ఓటు చేస్తే బాగుంటుంది. ఏ పార్టీ వస్తే బాగుంటుంది? మన ఏరియాలో అయితే బీజేపీనే వస్తుంది. బీజేపీ రావాలి. మార్పు కోరుకు అదే సార్, ఏ పార్టీ? అది అంతా ఈ ఏరియాలో అంతా బీజేపీ వస్తుంది. ఎందుకు టీఆర్ఎస్ పని సరి చేయలేదు. విజయనగరం ఉన్నప్పుడు పని మంచి చేశారు. ఇప్పుడు అంటే బీజేపీ వస్తుంది. ఏ పార్టీ రావాలని కోరుకుంటున్నారు? పార్టీ అంటే పోతే అన్ని పార్టీలు చేయండి. ఇప్పటికైతే బీజేపీ 3 సార్లు బీజేపీ వచ్చి మంచి వచ్చింది. కూడా బీజేపీ రావాలి. అయితే బీజేపీ డెవలప్ కావచ్చు తెలంగాణలో. అంటే ఎప్పుడు కూడా ఆల్టర్నేట్ అనేది బ్యాలెన్సింగ్ ఉండాలి. మోనోపల్లి కనుక ఏ అడ్మినిస్ట్రేషన్ ఉన్నా కానీ ప్రాపర్గా జరగాలని నేను నమ్ముతాను. ఇట్లా కాంపిటేటివ్ స్పిరిట్ అనేటువంటిది ప్రతి ఫీల్డ్లో ఉండాలి. ఈ పొలిటికల్ సిస్టంలో కూడా కాంపిటేటివ్ స్పిరిట్ అనేది ఉండాలి. సో ఇప్పుడు యాజ్ ఆఫ్ సిచ్యువేషన్లో వచ్చేసి మన తెలంగాణలో టీఆర్ఎస్కి కాంపిటేటివ్గా అంటూ టీడీపీ వచ్చే ఛాన్స్ కనిపించట్లేదు. కాంగ్రెస్ దే ఆర్ ఫైటింగ్ అలాట్, బట్ వాళ్ళకు కూడా స్కోప్ తక్కువ. బట్ ఇది బీజేపీ కన్సిడరింగ్ ఆల్ ఓవర్ ఇండియా సిచ్యువేషన్ డెఫినెట్లీ ఏంటంటే దెర్ ఇస్ స్కోప్ ఇఫ్ దే పుట్ ప్రాపర్ ఎఫర్ట్. డెఫినెట్లీ కాంపిటేటివ్ స్పిరిట్ అనేది ప్రతి రాష్ట్రం కావాలి, ప్రతి ఫీల్డ్లో కావాలి. వితౌట్ కాంపిటీషన్ దేర్ ఈస్ నో ప్రోగ్రెస్. దిస్ ఈజ్ వాట్ మై బిలీవ్. ఎలక్షన్స్లో ఏ పార్టీ గెలవాలనుకుంటున్నారు సార్? ఏదైనా టీఆర్ఎస్ రూలింగ్లో ఉంది కదా, పోటీ ఉంటుంది, గట్టి పోటీ 50-50. ఓకే సార్. ఎలక్షన్స్లో ఏ పార్టీ రావాలనుకుంటున్నారండి? తెలంగాణ గెలవాలనుకుంటున్నాను సార్. బీజేపీ వాళ్ళైతే ఇంత అన్నం పెడతారు. పార్టీ గెలవాలనుకుంటున్నారు సార్? ఈ పార్టీ అంటే ఏమున్నామో ఇక ఉన్నది బీజేపీ ఒకటే. బీజేపీ రావాలని చూస్తుంది. బీజేపీ అనేది కూడా 10,000 ఇస్తున్నాడు. మొత్తం ఊరిపోయినా కూడా ఆయనకు 1 రూపాయి ఇవ్వలేదు. సామాన్ కూడా వెళ్ళినంత కింద ఉన్న వాళ్ళు వాచ్మెన్లకు ఇచ్చారు. కానీ మా ఇంటికాడ ఇచ్చారు కనుక బీజేపీ. ఏ పార్టీ వస్తే బాగుంటుంది సార్? బీజేపీ. ఓకే సార్. బీజేపీ వస్తుంది సార్ కంపల్సరీ. ఓకే సార్. బీజేపీ గెలుస్తుంది. బీజేపీ ఓకే సార్. పార్టీ వస్తే బాగుంటుంది సార్? తెలంగాణ